Dear aspirants, welcome to Next Level. Myself, Surendra Babu. This session regarding to how to prepare one of the most important, easily scoring topic in electrical missions, that is DC missions. ఈ DC missions లో ఏ సీక్వెన్స్ లో ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఫర్ జెన్కో ట్రాన్స్ఫర్ డిస్కమ్ ఎగ్జామ్స్. అవర్ లెజెండ్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఫ్యాకల్టీ Bhanu Prakash sir will explain. Before introducing our Bhanu Prakash sir, a very important announcement from our next level. Yes, friends, we already launched a new batch for Genco Transco and Discom exams. From May 25th, the classes will start. The class will start our Bhanu Prakash sir, that is electrical missions. And one more important announcement, friends. If you take the admissions before 25th లోపల ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో మనకు ఈ కోర్సులో 50% ఆఫర్. యాక్చువల్ కోర్స్ ఫీజు మనం చూసినట్లయితే 19,999 రూపీస్ ఉంది. ఇఫ్ యు టేక్ బిఫోర్ 25th ఆఫ్ దిస్ మంత్ 9,999 రూపీస్కి వస్తుంది. దీని తర్వాత కోర్స్ ఫీ అనేది హైక్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. వన్ మోర్ టైమ్ ఐమ్ టెలింగ్, యూ హ్యావ్ టు టేక్ అడ్మిషన్ ఆన్ ఆర్ బిఫోర్ 25th ఆఫ్ దిస్ మంత్. దీని తర్వాత మనకు ఫీజు అనేది హైక్ అవుతుంది. For more details, you have to contact whatever displaying number. Okay. Without wasting the time, now I'm going to introducing our legend electrical missions faculty, Bhanu Prakash sir. Sir, welcome to Next Level. Hello, sir. Thank Sir, you very much for a beautiful introduction for me. how are you, Yeah. sir? So, fine, sir. Meeru? Yeah, okay, sir. Fine, fine. Okay. Today, So, this. ఈ సెషన్ లో మనము Uh, ఎలక్ట్రికల్ మిషన్స్ లో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, ఈజీలీ స్కోరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన DC మిషన్స్ గురించి మీరు కొద్దిగా అంటే ఏ ఏ సీక్వెన్స్ లో ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ లో ప్రిపేర్ అవ్వాలి చెప్తే మన స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది. yes, sir. యా ఎలక్ట్రికల్ మిషన్లో ఒక 4 పార్ట్స్లో తీసుకుంటే డీసీ మిషన్ కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. సో మా దాంట్లో అంటే కంపేర్ టు ఏసీ మిషన్స్ కన్నా డీసీ మిషన్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత నేను ఎలా క్లాసెస్ తీసుకుంటాను డీసీ మిషన్లో, నేను ఫాలో అయ్యే సీక్వెన్స్ ఏంటి, నేను మామూలుగా గేట్ ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను టీచింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతాను. ఆ సీక్వెన్స్గా మెయిన్ ఏంటంటే ఒక టాపిక్ తర్వాత మళ్ళీ ఆ ఇంకొక టాపిక్ అంటే సపోజ్ ఫస్ట్ టాపిక్ అయిపోయి సెకండ్ టాపిక్ చెప్పేటప్పుడు నీకు మళ్ళీ ఈ ఫస్ట్ టాపిక్ తర్వాత చెప్పిన కాన్సెప్ట్స్ మళ్ళీ ఎక్కడ కానీ తర్వాత ఇంతకుముందు వచ్చే టాపిక్స్ గురించి కానీ చెప్పకుండా ఒక ప్రాపర్ సీక్వెన్స్ అనేది నేను ఫాలో అవుతాను. నేను మిషన్స్ నేర్చుకునేటప్పుడు కూడా అలానే నేర్చుకున్నాను, ప్లస్ నేను క్లాస్లో చెప్పడం కూడా అదే పాయింట్ ఆఫ్లో చెప్పాలని అనుకుంటాను. సో మెయిన్గా ఫస్ట్ చాప్టర్ డీసీ మిషన్లో చాప్టర్ 1 ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్ అనేది ఫస్ట్ చాప్టర్. తర్వాత సెకండ్ చాప్టర్కి వచ్చే వరకు ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ ఆఫ్ ద డీసీ మిషన్ అనేది. తర్వాత నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వస్తే కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో కాన్సెప్ట్స్ ఆఫ్ ద డీసీ మోటార్స్. అండ్ ఫిఫ్త్ చాప్టర్స్కి వస్తే లాసెస్, ఎఫిషియన్సీ, పవర్ ఫ్లో అండ్ టెస్టింగ్ ఆఫ్ డీసీ మిషన్స్. ఈ కాన్సెప్ట్స్ నేను మామూలుగా ఫిఫ్త్ చాప్టర్లో కవర్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ నుంచి మనం టాపిక్స్ ఏంటి, అంటే మీరు టోటల్ DC టాపిక్స్ మిషన్స్ ని 5 చాప్టర్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎస్ సార్, 5 చాప్టర్గా డివైడ్ చేశాము. ఓకే. మీరు చెప్పినది ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్స్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటున్నారు. అంటే దాంట్లో మెయిన్ గా ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తాం? ఫస్ట్ చాప్టర్కి వస్తే బేసిక్ కాన్సెప్ట్ సార్. బేసిక్ కాన్సెప్ట్ అంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్స్, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్స్,
అండ్ అదేవిధంగా వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్ అండ్ ఇట్స్ ఈఎంఎఫ్ ఈక్వేషన్, వర్కింగ్ ఆఫ్ డీసీ మోటార్ అండ్ ఇట్స్ టార్క్ ఈక్వేషన్. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డీసీ మిషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో జనరల్గా ఈ టాపిక్స్ మెయిన్గా డిస్కస్ చేస్తాను ఫస్ట్ చాప్టర్లో. సో దీంట్లోనే ఈఎంఎఫ్ ఈక్వేషన్ నుంచి అడిగే ప్రాబ్లమ్స్ కానీ, టార్క్ ఈక్వేషన్ నుంచి అడిగే ప్రాబ్లమ్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్లో మెయిన్గా మనకు అడిగే క్వశ్చన్స్లో ఎస్పెషల్లీ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో అడిగేది ఏంటంటే బ్యాక్ పిచ్ అని ఫ్రంట్ పిచ్ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఆర్మేచర్ తర్వాత వైండింగ్స్. ఆర్మేచర్ వైండింగ్లో తర్వాత బ్రష్ రిమూవ్ చేస్తే జనరేటర్ యొక్క పవర్ ఏంటి, ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ పైన ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది సార్. యా అంటే మన ఫస్ట్ చాప్టర్ లో టోటల్ ఫండమెంటల్స్ కవర్ అయిపోతాయి నాకు తెలిసి. జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గా ఉండొచ్చు. కరెక్టే కదా సార్? ఎగ్జాక్ట్లీ సార్, ఫస్ట్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మామూలుగా నీకు ఫస్ట్ చాప్టర్ చదివితే నెక్స్ట్ చాప్టర్కు చాలా యూజ్ అవుతుంది. అంటే నువ్వు ఒక ఫండమెంటల్స్ నేర్చుకోవాలంటే డీసీ మిషన్లు అంటే చాప్టర్ 1 అనేది కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఓకే. కెన్ యూ ఇంట్రడ్యూస్ సెకండ్ చాప్టర్ సార్? ఏ టాపిక్స్ కవర్ చేస్తారు? ఇంకా చాప్టర్ 2కి వస్తే దాంట్లో ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్. సో దీంట్లోనే క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆంపియర్ టర్న్స్ అనేది, తర్వాత డీమాగ్నటైజింగ్ ఆంపియర్ టర్న్స్, బ్రష్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత కమ్యుటేషన్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ కమ్యుటేషన్, తర్వాత కమ్యుటేషన్ ఎలా మనం రెక్టిఫై చేస్తాం అనేది, ఇవన్నీ కూడా చాప్టర్ 2లో డిస్కస్ చేస్తాం సార్. ఓకే. యా ఇంకా దిస్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్ కదా. మాక్సిమం గేట్ పాయింట్ ఆఫ్ లో పోలిస్తే ఈ జెన్కో ట్రాన్స్ఫర్ ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అంటే చాప్టర్ 2లో మనకు ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే జనరల్గా థిరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి. థిరిటికల్ క్వశ్చన్స్ నుంచి ఎక్కువ శాతం క్వశ్చన్ అడుగుతాడు చాప్టర్ 2లో. ప్రాబ్లం అడగాలనుకుంటే ఓన్లీ ఒకటే క్వశ్చన్, అది ఫైండ్ అవుట్ క్రాస్ మ్యాగ్నటైజింగ్ యాంపేర్ టర్న్స్ పర్ పోల్ అండ్ డీమాగ్నటైజింగ్ యాంపేర్ టర్న్స్ పర్ పోల్ పైన డేటా ఇచ్చేసి దానిపైన ప్రాబ్లమ్స్ అడుగుతాడు. మిగతా అన్ని కూడా థిరిటికల్ క్వశ్చన్. కానీ థిరిటికల్ క్వశ్చన్ అయినా కూడా నీకు సబ్జెక్ట్ లేకపోతే, దానిపైన నీకు కాన్సెప్ట్ క్లియర్ లేకపోతే ఆ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయలేము. అది స్టూడెంట్స్ కూడా మనం క్లాస్లో చెప్తాము, ఏ విధంగా ఈ క్వశ్చన్ పికప్ చేసుకోవాలా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది క్వశ్చన్ చెప్తాం సార్. ఏసీ బంద్ అయింది, చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సార్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్ సార్. థర్డ్ చాప్టర్ మీరు ఏమంటే జనరేటర్ కాన్సెప్ట్స్ అన్నారు. జనరేటర్ కాన్సెప్ట్స్ అంటే నేను చూసాను మీరు చెప్పేది కూడా. అంటే మనం ఇద్దరం చాలా అన్ని చోట్ల టోటల్ ఇండియా వైడ్ చాలా చోట్ల తిరిగాం కాబట్టి తెలుసు. మీరు నాకు తెలిసి థర్డ్ చాప్టర్ లో జనరేటర్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ జనరేటర్ స్టార్ట్ చేస్తారు, అంతే కదా సార్? ఎస్ సార్, యాక్చువల్లీ నేను ఏంటంటే మై మోటో అనేది సింపుల్గా ఉండాలా స్టూడెంట్స్కి. ఒకవేళ జీరో లెవెల్ నాలెడ్జ్ ఉన్నా కూడా అతను అర్థం చేసుకునేది యాక్చువల్లీ మా టీచింగ్లో నేను ఎక్కువగా డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఎవరో టాపర్ వచ్చి మన క్లాస్లో కూర్చుంటే అర్థం అవ్వడం కాదు, అసలు ఏ నాలెడ్జ్ లేకుండా క్లాస్లో కూర్చుంటే అర్థం కావాలనేది నా యాక్చువల్. మనం జనరల్గా మన ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ టీచింగ్ స్టైల్లో ఉంటుంది. సో అదే మోటోతో మనం డిస్కస్ చేస్తాము. ఏంటంటే చాప్టర్ 3కి వచ్చే వరకు కంప్లీట్గా జనరేటర్ కాన్సెప్ట్స్, జనరేటర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కంబైన్డ్గా క్వశ్చన్ అడిగినా కూడా చేయొచ్చు అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ ఫస్ట్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేస్తాను. తర్వాత క్లాసిఫికేషన్లోనే బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి సెల్ఫ్ ఎగ్జాస్ట్ జనరేటర్లో బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ ఏ విధంగా బిల్డ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ కానీ, అప్లికేషన్స్, వోల్టేజ్ రెగ్యులేషన్స్, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్, ఇవన్నీ కూడా చాప్టర్ 3లో డిస్కస్ చేస్తాం. సో ఈ చాప్టర్ 3కి వచ్చే వరకు ఒక బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ సెల్ఫ్ ఎగ్జాస్ట్ డీసీ జనరేటర్లో థిరిటికల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో, మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్ కనుక్కోవడం కానీ. తర్వాత ఈ చాప్టర్ను ఫస్ట్ చాప్టర్తో లింక్ చేసి ఒక క్వశ్చన్ ఫామ్ చేస్తాడు. అంటే దీంట్లో ఫస్ట్ చాప్టర్లో మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన, డీసీ జనరేటర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన, తర్వాత ఈ జనరేటర్ కేవీఎల్ ఈక్వేషన్స్ పైన లింక్ చేసి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే నీకు ఫస్ట్ చాప్టర్ ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా క్వశ్చన్ దీంట్లో క్వశ్చన్ అడగాలంటే డైరెక్ట్గా ఏం అడగకపోవచ్చు, కానీ ఫస్ట్ చాప్టర్ డేటాతో లింక్ చేసి క్వశ్చన్ అడిగితే దాన్ని చేయవలసిన అవసరం ఉంటుంది సార్. అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ జనరేటర్స్, ఈక్వేషన్స్ చెప్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్ లో. ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఈవెన్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్.
ప్రాబ్లమ్స్ క్యారెక్టర్ మెయిన్గా ఏంటంటే మనకు అప్లికేషన్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు, కానీ అప్లికేషన్ తెలియాలంటే నీకు కంపల్సరీ క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి. నీకు క్యారెక్టర్స్ పైన నీకు కరెక్ట్ ఐడియా ఉందనుకోండి, అప్లికేషన్ మనకి ఏదో ఒక ర్యాండమ్ ఒక అప్లికేషన్ ఇచ్చినా కూడా దాన్ని పికప్ చేయొచ్చు ఈజీగా. ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, అట్ ది సేమ్ టైం వోల్టేజ్ రెగ్యులేషన్ ఈ చాప్టర్ లో ఎక్కువగా టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. దెన్ ఇంట్రడ్యూస్ ఫోర్త్ చాప్టర్ సార్, యూ టోల్ దట్ DC మోటార్స్ కాన్సెప్ట్స్. యా, కాన్సెప్ట్స్ ఆఫ్ DC మోటార్స్ అనేది ఫోర్త్ చాప్టర్. మరి దీంట్లో క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ ఫస్ట్ మనం టాపిక్స్ ఏమైంది తర్వాత క్వశ్చన్ ఎట్లా అనేది డిస్కస్ చేద్దాం. టాపిక్స్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ DC మోటార్స్, ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC మోటార్స్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్, స్టార్టర్స్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ DC మోటార్స్ అనేది కంప్లీట్గా మోటార్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నట్టు. ఈ టైప్స్ ఆఫ్ మోటార్స్ పైన ఇంకా దీంట్లోకి వెళ్ళి కూడా అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లోకి వెళ్ళి అప్లికేషన్ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా గేట్కి అయితేనేమో మనం స్పీడ్ కంట్రోల్ పైన ప్రాబ్లం లేకుండా గేట్ పేపర్ అనేది ఉండదు DC మిషన్స్ లో. మనం ప్రీవియస్ గేట్ మోడల్ చూసినట్లే ఓన్లీ స్పీడ్ కంట్రోల్ పైన అడుగుతాం, కానీ స్పీడ్ AW పాయింట్ ఆఫ్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. అదే స్పీడ్ కంట్రోల్ పైన ప్రాబ్లం అడిగినా కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ అప్లికేషన్స్ పైన ఎక్కువ అడుగుతాను. ఇంకా అప్లికేషన్ క్యారెక్టరిస్టిక్స్ పైన క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ ఇంకా కొంచెం డిఫికల్ట్ చేయాలంటే మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్, అది ఏ మెథడ్, తర్వాత టార్క్ ఎలా ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది, దానిపైన థియరిటికల్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది సార్. తర్వాత బ్రేకింగ్, తర్వాత స్టార్టర్స్ పైన ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లం కూడా ఈ క్వశ్చన్లు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే అబ్నార్మల్ కండిషన్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. అబ్నార్మల్ అంటే ఒకవేళ ఆర్మేచర్ వైండింగ్ అనేది ఒకవేళ ఓపెన్ అయితే ఏంటి, తర్వాత ఆర్మేచర్ వైండింగ్ అనేది ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ అయితే ఏంటి, ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత జనరేటర్ మోటార్ మధ్యలో రిలేషన్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు ఈ చాప్టర్కి వెళ్ళి. సో నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా జనరేటర్ కాన్సెప్ట్ ముందు తెలిసింది అనుకోండి, మోటార్తో కంపేర్ మనం ఈ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు జనరేటర్ కాన్సెప్ట్తోని తర్వాత మోటార్ కాన్సెప్ట్ కంబైన్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగా, అంటే ఎలాంటి క్వశ్చన్ అంటే ఫ్లక్స్ రేషియో కనుక్కోవడం, లేకపోతే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ రేషియో కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ పైన బ్యాక్ ఈఎంఎఫ్ డిఫరెన్స్ అట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఇవన్నీ కూడా మనకు థర్డ్ చాప్టర్లో చెప్తాం కాబట్టి అవన్నీ ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది, స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతాయి సార్. దట్ ఈస్ దిస్ అబౌట్ ద ఫోర్త్ చాప్టర్. మీరు ఒకసారి ఫిఫ్త్ చాప్టర్ చెప్పే ముందు మళ్ళీ ఒకసారి మీరు చెప్పింది నేను రీకాల్ చేస్తాను సార్. మీరు ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పారంటే ఫండమెంటల్స్ కన్స్ట్రక్షన్ చెప్పారు, ఇట్స్ గుడ్. దీంట్లో ఆర్మేచర్ వైండింగ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు, అంతే కదా సార్. నెక్స్ట్ దాంతోపాటు ఈఎంఎఫ్ ఈక్వేషన్, టార్క్ ఈక్వేషన్ కూడా డిస్కస్ చేస్తాం. సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి మనకు కామ్యుటేషన్, ఆర్మేచర్ రియాక్షన్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం నేను, అంతే కదా. ఈ ఆర్మేచర్ రియాక్షన్ ఏదైతే మీరు సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేస్తున్నారో అవి మనకు థర్డ్ చాప్టర్ లోనే యూస్ఫుల్ అవుతుంది, ఫోర్త్ చాప్టర్ లోనే యూస్ఫుల్. క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తాం అంటే మోటార్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలని యూస్ఫుల్ అవుతుంది, జనరేటర్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలన్నా కూడా ఆర్మేచర్ రియాక్షన్ కాన్సెప్ట్ అని యూస్ఫుల్. కరెక్టే సార్. థర్డ్ చాప్టర్ కి వచ్చేసరికి DC జనరేటర్స్ లో టైప్స్ ఆఫ్ DC జనరేటర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జనరేటర్స్, వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ జనరేటర్స్, అప్లికేషన్ ఆఫ్ జనరేటర్స్, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ జనరేటర్స్. చూడు సార్, అంతే కదా. నెక్స్ట్ DC మోటార్స్ కాన్సెప్ట్ కి వచ్చేదానికి టైప్స్ ఆఫ్ DC మోటార్, మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC మోటార్స్, అక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్, ఇక్కడ స్పీడ్ రెగ్యులేషన్. అవును, థర్డ్ చాప్టర్ లో వోల్టేజ్ రెగ్యులేషన్, ఇక్కడికి వచ్చేసి స్పీడ్ రెగ్యులేషన్. అండ్ అప్లికేషన్ ఆఫ్ DC మోటార్స్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్, స్టార్టర్స్ అంటే స్టార్టర్స్ అంటే 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ ఒక్కొక్క కాన్సెప్ట్ అంటే బ్రేకింగ్, లాస్ట్ కాన్సెప్ట్ బ్రేకింగ్ గురించి చెప్పారు. దిస్ ఈస్ ద సీక్వెన్స్ సార్. దెన్ ఇంట్రడ్యూస్ ఫిఫ్త్ చాప్టర్ సార్. ఫిఫ్త్లో ఏంటంటే మామూలుగా లాసెస్ ఫస్ట్ చెప్తాము, లాసెస్ తర్వాత పవర్ ఫ్లో తర్వాత ఎఫిషియన్సీ, తర్వాత టెస్టింగ్ ఆఫ్ DC మోటార్స్, టెస్టింగ్ ఆఫ్ DC మిషన్ అని, ఇవి కూడా కంబైన్డ్ టాపిక్స్. మోటార్ జనరేటర్కి మధ్యలో కంబైన్డ్ టాపిక్స్ అనేది ఫిఫ్త్. మామూలుగా జనరల్గా ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఎలాగో తెలుసు కదా సార్, ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కంబైన్డ్ టాపిక్స్ ఉంటాయి జనరేటర్ మోటార్స్, సెకండ్ చాప్టర్ కూడా కంబైన్డ్ టాపిక్సే, తర్వాత థర్డ్కి వచ్చే వరకు కంప్లీట్ జనరేటర్ టాపిక్స్, ఫోర్త్ చాప్టర్ ఏంటంటే కంప్లీట్ మోటార్ టాపిక్స్, ఫిఫ్త్ ఏంటంటే మళ్ళీ కంబైన్డ్ టాపిక్స్ ఉంటాయి. సార్ ఒక స్టూడెంట్ నన్ను ఇంతకుముందు ఒక అడిగాడు, సార్ మీరు ఫస్టే కంబైన్డ్ టాపిక్స్ ఇవన్నీ చెప్పొచ్చు కదా అంటే, యాక్చువల్లీ ఫిఫ్త్ చాప్టర్ చెప్పాలని అంటే మనకు ఇండివిజువల్గా జనరేటర్ యొక్క కేవీఎల్ ఈక్వేషన్స్, మోటార్ యొక్క కేవీఎల్ ఈక్వేషన్స్, తర్వాత ఇవన్నీ పవర్ ఈక్వేషన్స్ ఇవన్నీ తెలియాలా, అప్పుడు నీకు ఫిఫ్త్ చాప్టర్ చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే నీకు ఎక్కడ కూడా క్లమ్జీగా కనిపించదు, టాపిక్ చెప్పేటప్పుడు మనకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత స్టూడెంట్స్ అర్థం కావడం కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం అర్థమవుతూ ఉంటుంది.
అంటే ఏదో మనం ఇప్పుడు జస్ట్ లైక్ ఏ మూవీ సార్. ఒక సీన్ తీసుకొచ్చి ఒక బలవంతంగా ఒక ప్లే చేసిన ఒక సాంగ్ ఉన్నది, అసలు అక్కడ సాంగ్ అవసరం లేదు, కానీ సాంగ్ తీసుకొచ్చి బలవంతంగా పెడితే మనం చూసే వాళ్ళు ఎట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతామో, లేకపోతే ఒక మామూలుగా తెలుగు సినిమాలో ఒక ఫైట్ తీసుకొచ్చి ఒక బలవంతంగా అక్కడ ఒక మధ్య సీన్లో పెట్టినాం అనుకోండి, ఒక మంచి స్టోరీ నడిచేటప్పుడు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. నీకు ప్రాపర్ ఇట్స్ సీక్వెన్స్ ఫెయిల్యూర్ ఉందంటే అది ఫెయిల్యూర్ అవుతుంది. అప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది. ఒక ప్రాపర్ సీక్వెన్స్ అనుకో ఇంట్రెస్టింగ్ ఏర్పడుతుంది, స్టూడెంట్స్ కూడా అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఈజీగా ఉంటుంది. అది నేను మామూలుగా అబ్జర్వ్ చేసేది. నాకు తెలిసి లాస్ట్ చాప్టర్ లో వచ్చే టెస్టింగ్స్ లో గేట్ లో ఎవరు మాక్సిమం కవర్ చేయరు. అవును. కొంతమంది మటుకు కవర్ చేస్తాం, మీరు కవర్ చేస్తాం చూసాను. ఈవెన్ మనకు జెన్కో ట్రాన్స్కో పాయింట్ టెస్టింగ్స్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటాయి సార్. ఎందుకనంటే ఏ ఆ, టైప్ ఆఫ్ టెస్టింగ్ ఏంది, తర్వాత ఇటు డైరెక్ట్ లోడింగ్ ఇవన్నీ కూడా అడుగుతాడు, మనకి టెస్టింగ్ ఎక్కువగా క్యారెక్టరిస్టిక్స్ పైన అడుగుతాడు. బ్రేక్ టెస్ట్, సిమ్మన్స్ టెస్ట్, రిటార్డేషన్ టెస్ట్, ఆ, హాప్కిన్సన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవును సార్, కరెక్ట్ సార్. అవును. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ సార్. యూ గివెన్ టోటల్ 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ లో ఏ సీక్వెన్స్ లో మనం కవర్ చేస్తున్నాం అనేది నాకు తెలిసి చూస్తున్న స్టూడెంట్స్ అందరికి బాగా అర్థమైనట్టు ఉంటుంది. ఇదే విధంగా డీసీ మిషన్స్ కే కాదు సార్, నెక్స్ట్ మనం చేయబోయే వీడియోస్ లో కూడా రిమైనింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఇండక్షన్ మిషన్స్ కావచ్చు, సింక్రోనస్ మిషన్స్ కావచ్చు, రిమైనింగ్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ థియరీ కూడా వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు రీచ్ ఫర్ మోర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ ఎగ్జాక్ట్లీ. వన్స్ అగైన్ వీఆర్ అనౌన్సింగ్, ఆల్రెడీ న్యూ బ్యాచ్ అనౌన్స్ చేశాము. ఈ మంత్ 25th నుంచి మన భాను సార్ మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. 25th లోపల మీరు గన అడ్మిషన్స్ కనుక తీసుకోగలిగితే 50% ఆఫర్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఫీజు హైక్ అవ్వచ్చు. అంతే కదా సార్? అవును సార్. సో ఎస్. 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ మన కోర్తోనే వెళ్దాం. ఎట్లాగో నెట్వర్క్స్ మనకు శంకర్ సార్ కవర్ చేస్తున్నాడు కాబట్టి మార్నింగ్. తర్వాత ఈవినింగ్ సెషన్లో నేను ఎలక్ట్రికల్ మిషన్స్ ఎప్పుడు కూడా కోరు ప్లస్ ఒక బేసిక్ సబ్జెక్ట్తో మనం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కోర్ సబ్జెక్ట్, తర్వాత నెక్స్ట్ ఇంకొక బేసిక్ సబ్జెక్ట్స్, ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అట్లా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో 25th ఎలక్ట్రికల్ మిషన్ స్టార్ట్ అవుతుంది మనకు. స్టార్టింగ్ ఎలక్ట్రికల్ మిషన్తో తర్వాత పవర్ సిస్టమ్ కానీ పవర్ సిస్టమ్, తర్వాత నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ ఇట్లాంటి డిస్కస్ చేస్తాం. అడ్మిషన్స్ అయితే కొంచెం ప్రోగ్రెస్ ఉంది. సో స్టూడెంట్స్ మీరు లాస్ట్ వరకు అండ్ వెయిట్ చేయకండి. మేము మనం నిన్ననే స్టార్ట్ చేసిన బ్యాచ్ ఇప్పటి వరకు కోర్ట్ లాంచ్ మంచిగా అయ్యి అడ్మిషన్స్ జస్ట్ 2 అవుతున్నాయి. days అవుతుంది సార్. వీఆర్ గెటింగ్ హ్యూజ్ అవును. రెస్పాన్స్. అదే ఎస్. కాల్స్ కానీ తర్వాత అడ్మిషన్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది దాని నుంచి. ఇంకొకటి ఏంటంటే మీకు ఏ విధంగా చెప్పాలనేది మాకు ఒక మంచి ఐడియా ఉంది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో ఎట్లా చెప్పాలి ఒక సబ్జెక్టును, అంటే అందరికన్నా ఎట్లా డిఫరెంట్గా, అంటే యాక్చువల్లీ డిఫరెంట్ అంటే మిమ్మల్ని కాంప్లికేట్ చేయడం కాదు. సో ఈజీ వేలో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే దాన్ని అర్థమయ్యే విధంగా, తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎలా చెప్పాలనేది ఒక ఐడియా అయితే ఉంది. మీరు క్లాస్ని ఎంజాయ్ చేస్తారు. మా క్లాసెస్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది. కొత్త స్టూడెంట్స్ ఉంటే పాత వాళ్ళకైతే మేము ముందే తెలుసు. ఎవరికైనా కొత్తగా అనిపిస్తే మీరు ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు, తెలుసుకునే జాయిన్ కాండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, షall we end the session? ఎస్ సార్. Thank you, my dear aspirants. Please subscribe the channel and share the channel. Please utilize this opportunity. If you take the admissions before 25th, you can get 50% discount. Thank you.